హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. ఈరోజు నేను ఒక బ్లౌజ్ పీస్తో మా పాపకి ఫ్రాక్ని స్టిచ్ చేశాను. అది మీకు కూడా షేర్ చేస్తున్నాను, చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇదైతే ఒక వెల్వెట్ క్లాత్. దీనికి నేను 1.5 మీటర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఇలా యోక్ పార్ట్లో హాఫ్ వరకు నెట్ యూజ్ చేశాను. ఇలా ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చాను నెట్టెడ్ క్లాత్తో. అలాగే స్లీవ్స్ చూసామంటే ఇలా 4 లేయర్స్తో ప్రిల్స్ లాగా స్టిచ్ చేశాను, సింపుల్గా చిన్నవి. నెక్స్ట్ నెక్ పార్ట్కి వచ్చామంటే నెక్కి ఎల్వెట్ క్లాత్తోనే నేను పైపింగ్ లాగా వేశాను. ఫ్రాక్ అయితే ప్రిల్స్ పెట్టి కుట్టాను. నెక్స్ట్ కింద కూడా నెట్టెడ్ క్లాత్తోనే ప్రిల్స్ లాగా పెట్టాను అనమాట. అది కూడా లైనింగ్కి అటాచ్ చేశాను. లైనింగ్ కూడా నేను బయట తీసుకోలేదు, ఇంట్లో ఉన్న దాంతోనే స్టిచ్ చేసేసాను. బ్యాక్ సైడ్కి వచ్చామంటే ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టేసి హుక్ పెట్టాను. అలాగే టైట్ చేసుకోవడం కోసం థ్రెడ్ని కూడా పెట్టాను నెట్టెడ్ క్లాత్తో. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర కూడా బ్లౌజ్ పీసెస్ చాలా ఉంటాయి కదా, అవి ఇలా 5 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లల వరకు ఇలా వాడుకోవచ్చు, ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని నేను ఈ ఫ్రాక్ని షేర్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను ఈ ఫ్రాక్ని మా పాపకు వేసి చూపిస్తున్నాను, చూడండి. మా పాపకైతే ఈ ఫ్రాక్ చాలా నచ్చింది. డైలీ ఇదే వేయమని విసిగిచ్చేస్తుంది, అంత బాగా నచ్చిందనమాట. ఈ ఫ్రాకు చాలా క్యూట్గా ఉంటుంది, ఇది వేసినా కూడా మా పాప. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర కూడా ఇలాగే బ్లౌజ్ పీసెస్ ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా ఒకసారి స్టిచ్ చేసి చూడండి. పిల్లలైతే చాలా క్యూట్గా ఉంటారు.